పొద్దుగాల లేవంగ నోటి షాయ్ జప్పరిచ్చినాం కోటి టిఫిన్ చేసినాం కోటి బువ్వ తినకంటే ముందొకటి తిన్నాంకొకటి మాపటిలి షాయ్ తాగినాక మళ్ళోటి ఇంటికి వస్తప్పుడు ఇంకోటి స్నాక్ తిన్నా ఓటి గుంజాల్సిందే రాత్రి బువ్వ తిన్నాక తప్పకుండా ఉండాల్సిందే పానం సుస్తైనప్పుడు గోళీలేసుకునే టైం ఏమో అనుకునేరు పానం ఖరాబ్ చేసుకునే సిగరెట్లు గుంజే టైము గసొంటోళ్ళంతా మంచి గినాలకి ముచ్చట ఇక సిగరెట్ తాగాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో పో రేట్లు పోయి గుట్టెక్కుడు కాదు రాకెట్లు వేసుకొని మొగుల మీద కురుకుతున్నాయి మళ్ళా ఇప్పుడు 18 రూపాయలు ఉన్న సిగరెట్ 48 రూపాయలు అవుతుంది అంటే ఏకదమ్న 30 రూపాయలు పెంచేసిండ్రు సెంటర్ వాళ్ళు ప్యాకెట్లు 20 సిగరెట్లు ఉంటే 960 రూపాయలు కాతాం రోజుకు తక్కువలో తక్కువ 10 గుంజటోళ్ళు ఉంటారు అసొంటోళ్ళు 480 సమర్పించాల్సిందే ఫిబ్రవరి 1 తారీఖు సంది కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి అంటే బరాబర్ నెల రోజులకు పొగాకుతోటి క్యాన్సర్ అడ్డమైన రోగాలు వచ్చి పాడైతున్నాయి మానుర్రా అంటే ఎవరు ఇంటలేరు రేట్లు పెంచుతూనే ఓ రేవుకొస్తారని జీఎస్టీ 40% గుంజాలని ఫిక్స్ అయ్యారు సెంటర్ వాళ్ళు ఏం తాగుతురు మరి కొందరు అయితే కోటి గుంజే చైన్ స్మోకర్లే ఏమున్నది సిగరెట్లు కాకుంటే బీడీలు తాగుతామనేరు వాటి మీద సుత 18% జీఎస్టీ పడుతుంది అమ్మయ్యా మా తెరువు రాలేదని సంబరపడేరు పాన్ మసాలాలు తినేటోళ్ళు అవి రేట్లు సుత అందకుంటూ ఉరుకుడేనట సెంటర్ వాళ్ళు ఇట్లీ ముచ్చట సాటింపు వేసిరో లేదో అటు పొగాకు కంపెనీల షేర్లన్నీ తుపుక్కున కూలినాయి కంపెనీ లంగల్లా వామ్ము గంత రేటా అని పొగదాగుడు బంద్ పెడితే పానం నిమ్మలంగా ఉంటది ఎంతైనా పర్వాలేదు గుంజుడే అనుకుంటే అటు పానం ఖరాబ్ అవుతుంది ఇటు జేబుకు తుట్టి పడుతుంది చూసుకోరి మళ్ళా